వ్యాయామమే మందు. కారణాలు ఏవైనా సరే నేటి టీనేజీ పిల్లల్ని ఒత్తిడి చిత్తు చేస్తుంది. వాళ్ళల్లో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలకి దారితీస్తుంది. మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. సాధారణంగా వీళ్ళకి వ్యాధి తీవ్రతను బట్టి మానసిక వైద్యులు బిహేవియర్ థెరపీతో పాటు మందులిస్తుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులకి ఈ చికిత్స అందించే స్తోమత ఉండదు. స్తోమత ఉన్నా పిల్లల్లో అందరికీ ఈ చికిత్స పనిచేస్తుందన్న భరోసా లేదు. కనీసం 40% పిల్లల్లో చికిత్స ఫలితం ఇవ్వడం లేదని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. అందుకే టీనేజీ వాళ్ళందరికీ ఉపయోగపడే ఓ పరిష్కారం కోసం వాళ్ళు అన్వేషిస్తూ వచ్చారు. చివరకు వ్యాయామమే అన్ని రకాల ఒత్తిడిని ఎదుర్కొనే దివ్య ఔషధమని తేల్చారు. సుమారు 32,000 మంది టీనేజర్లని పరిశీలించి ఈ విషయాన్ని చెబుతున్నారు వాళ్ళు. ముఖ్యంగా కుంగుబాటు, డిప్రెషన్ సమస్య ఉన్న వారిలో కాస్త శ్రమతో కూడిన ఏరోబిక్, బరువులెత్తే వ్యాయామాలు అద్భుతాలే చేస్తున్నాయట. అదే మానసిక ఆందోళన అంటే యాంగ్జైటీతో బాధపడుతున్న వారికి నడక, జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు ఏవైనా సరిపోతాయి అంటున్నారు. రోజువారీ జీవితంలో వీటిని భాగం చేసుకున్న వారిలో 4-5 నెలల్లోనే చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.